శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. చందమామ కథలు. శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన ఉండేది వైకుంఠంలో. వైకుంఠ మందిరాన్ని వదిలిపెట్టి ఆయన భూలోకానికి దిగివచ్చేశాడు. శ్రీనివాసుడు అనే పేరుతో తిరుమల క్షేత్రంలో ఉండిపోయాడు. విష్ణువు భూలోకానికి రావటానికి కారణమైన గాథ ఒకటి ఉంది. అవి ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం ప్రారంభమైన రోజులు. కలియుగంలో అధర్మం పెచ్చు పెరిగి సుఖశాంతులు లోపించిపోతాయని భయపడ్డారు మహర్షులు. సుఖ సంతోషాలతో అందరూ సహజీవనం సాగించాలన్న కోరికతో మహర్షులు విశ్వశాంతి కోసం ఒక విశేష యాగం ప్రారంభించారు. ఆ విశేష క్రతువుకు కశ్యప మహర్షి ఆధ్వర్యం వహించాడు. గంగానదీ తీరంలో సాగుతున్న ఆ క్రతువులో మహర్షులు వేదమంత్రాలతో హవిస్సులను అగ్నిగుండంలో పేల్చుతున్నారు. సువాసనలు వెదజల్లుతున్న మహాధూపం, హోమధూపం యాగశాల ప్రాంగణమంతా వ్యాపించి ఆకాశం వైపు దూసుకుపోసాగింది. సరిగ్గా సమయానికి లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చాడు మన నారద మహర్షి. కశ్యపుడు, భృగువు మొదలైన మహర్షులను నారదుడు పలకరించాడు. ఏ సంకల్పంతో యజ్ఞం చేస్తున్నారు అని ప్రశ్నించాడు నారదుడు. ఇది విశ్వశాంతి కోరి చేస్తున్న విశేష క్రతువు అన్నారు మహర్షులు. ఆశయం గొప్పదే కానీ మీరు యాగంలో అర్పించే హవిస్సులను నైవేద్యంగా స్వీకరించడానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల్లో ఎవరిని ఆహ్వానించారని అడిగాడు నారదుడు. ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించలేదు. యాగం పూర్తయ్యేసరికి త్రిమూర్తుల్లో ఎవరో ఒకరు వస్తారు, యజ్ఞఫలం స్వీకరిస్తారు అన్నారు ఋషులు. ఋషుల అమాయకత్వం చూసి నవ్వుకున్న నారదుడు, చూసారా, కలియుగ ప్రభావం అప్పుడే మీ మీద పనిచేస్తోంది. భక్తితో ఆహ్వానించకపోతే త్రిమూర్తుల్లో ఎవ్వరూ రారు. పిలవని పేరంటానికి ఎవరైనా వస్తారా చెప్పండి అన్నాడు. త్రిమూర్తులు ముగ్గురు తమకు కావలసిన వాళ్లే. వాళ్లలో ఎవరిని ఆహ్వానించాలా అనే ఆలోచనలో పడ్డారు మహర్షులు. యాగఫలం అందుకునే అర్హత అందరికీ ఉండదు. ఆవేశకావేశాలు, కోపతాపాలు లేని శుద్ధ సత్వ స్వరూపుడు, దేవతలతో మహా ఉత్తముడు అయిన దేవుడే అందుకు తగినవాడు అన్నాడు నారదుడు. బ్రహ్మదేవుడే గొప్పవాడు అన్నారు మహర్షుల్లో కొందరు. ఇంకొందరు విష్ణువే గొప్ప దేవుడు అన్నారు. శివుడే గొప్ప దైవం అన్నారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదాలు మహర్షుల్లో వాదులాటకు దారితీశాయి. వాదులాట సిగపట్ల దాకా వెళ్ళింది. నారదుడు మహర్షులను వారించాడు. మీలో మీరు కలహించుకోవటం దేనికి? ఎవరో ఒకరు వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి శుద్ధ సాత్విక దైవం ఎవరో తేల్చుకుంటే సరిపోతుంది కదా అన్నాడు. నారదుని సూచన మహర్షులందరికీ నచ్చింది. త్రిమూర్తులను పరీక్షించడానికి ఎవరు వెళ్ళాలా అనే విషయంలో వాళ్ల మధ్య మళ్ళీ భేదాభిప్రాయాలు తలెత్తాయి. నారదుడు మళ్ళీ కల్పించుకుని ఇలా అన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పరీక్షించే శక్తి, తెలివి మీలో భృగు మహర్షికి మాత్రమే ఉన్నాయి. ఆయన్ను పంపించండి. మహర్షులు సరే అన్నారు. త్రిమూర్తులను జాగ్రత్తగా పరీక్షించి నిగ్గు తేల్చి ఆ ముగ్గురిలో గొప్ప దేవుడెవరో నిర్ణయించి యజ్ఞఫలాన్ని స్వీకరించి రమ్మని భృగు మహర్షిని పురమాయించారు. భృగు మహర్షి సమ్మతించి బయలుదేరాడు. భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మదేవుణ్ణి పరీక్షించాలని తలిచాడు. మేరు పర్వత శిఖరం మీద ఉన్న సత్యలోకం చేరుకున్నాడు. ఆయన వెళ్ళే సమయానికి వికసించిన తామర పువ్వు మీద కూర్చున్న బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో తదేక ధ్యాసతో వేదపఠనం చేస్తున్నాడు. ఆయన పక్కనే శ్వేతపద్మం మీద కూర్చున్న సరస్వతీదేవి వేదపఠనకు అనుగుణంగా వీణ వాయిస్తోంది. భృగు మహర్షి సరస్వతి బ్రహ్మలను స్తోత్రం చేస్తూ వాళ్ళ కమలాసనాల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. భక్తితో ప్రణామాలు అర్పించాడు. అయితే అరమూసిన కళ్ళతో వేద సూక్తాలను పారాయణం చేస్తున్న బ్రహ్మ, తన్మయత్వంలో వీణమీటుతున్న సరస్వతి భృగు మహర్షి రాకను గుర్తించనే లేదు.
ఆయన వైపు కన్నెత్తి చూడలేదు. భృగు మహర్షిలో కోపం కట్టలు తెంచుకుంది. భక్తి ఆగ్రహంగా మారిపోయింది. బ్రహ్మదేవుడికి లోకంలో ఆలయము అర్చన లేకుండా ఉండేలా శపించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మ భృగువు శాపం గురించి పట్టించుకోకుండా తన వేద పఠనంలో నిమగ్నుడై ఉండిపోయాడు. సత్యలోకం నుండి భృగు మహర్షి తిన్నగా కైలాసం చేరుకున్నాడు. ఆయన వెళ్ళే సమయానికి కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులు ప్రణయతాండవం చేస్తూ మైమరచి ఉన్నారు. భృగు మహర్షి బిగ్గరగా శివుణ్ణి స్తుతించాడు. పరమశివుని చేతిలో ఢమరుకం సమ్మోహనకరంగా మోగుతోంది. పార్వతీదేవి కాలియందలు గల్లు గల్లున నినదిస్తున్నాయి. అర్ధాంగితో ప్రణయతాండవం చేస్తూ పరవశంలో ఉన్న పరమేశ్వరుడి కళ్లకు భృగు మహర్షి కనిపించలేదు. ఎవరినీ చూసే స్థితిలో లేడు శివుడు. కైలాస మందిరానికి వచ్చిన తనను ఆహ్వానించే బాధ్యతను విస్మరించిన శివుడి ప్రవర్తన భృగు మహర్షిని కంపరమెత్తించింది. పరమశివుడి మూర్తికి కాకుండా లింగ రూపానికి మాత్రమే అర్చనలు కలిగేలా ఘోరంగా శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్యలోకంలోనూ కైలాసంలోనూ తనకు జరిగిన అవమానానికి కోపంతో దహించుకుపోతున్న భృగు మహర్షి చివరి గమ్యమైన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ ఆయనకు నిరాదరణే ఎదురైంది. ఆదిశేషుని పానుపు మీద హాయిగా పవళించిన శ్రీ మహావిష్ణువు అర్ధనిమీలిత నేత్రాలతో యోగనిద్రలో ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదాలను ఒత్తుతూ కూర్చుంది. ఆమె కూడా భృగువు రాకను గమనించలేదు. వేళకాని వేళలో యోగనిద్రలో ఉన్న విష్ణువును చూడగానే భృగు మహర్షికి అరికాలి మంట నెత్తికెక్కింది. కోపంలో వివసుడైపోయిన భృగు మహర్షి ఉచితానుచితాలు పూర్తిగా మర్చిపోయాడు. దూకుడుగా ముందుకు వెళ్ళి కాలు పైకెత్తి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఒక్క తాపు తన్నాడు. విష్ణువు దిగ్గున లేచి కూర్చున్నాడు. శ్రీ మహాలక్ష్మి నివ్వెరపాటుతో బొమ్మలా ఉండిపోయింది. విష్ణువు ఉలిక్కిపడి యోగనిద్ర నుండి లేచి కూర్చున్నాడు. ఎదురుగా నిప్పులు కక్కుతూ ఊగిపోతున్న భృగు మహర్షిని చూసి పరిస్థితి గ్రహించాడు. శేషశయ్య నుంచి కిందికి దిగి వినయంగా నమస్కరించాడు. భృగు మహర్షికి స్వాగత వచనాలు పలికి సగౌరవంగా ఉన్నతాసనం మీద ఆయన్ను ఆసీనుడిని చేశాడు. అనంతరం 2 చేతులతో ఆయన పాదాలు ఒత్తుతూ ఇలా అన్నాడు: మహానుభావ, నా హృదయం వర్షం కన్నా 8 రెట్లు కఠినం. దానిని తాకిన మీ పాదం కందిపోయి ఉంటుంది. ఏది చూద్దాం అంటూ భృగు మహర్షితో వినయంగా మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు ఆయన పాదాలను కడిగాడు. పాదాలను సున్నితంగా తడుముతూ అరికాల్లో ఉన్న 3వ కంటిని గిల్లివేశాడు. భృగు మహర్షి అహంకారానికి కారణం ఆయన పాదంలోని 3వ కన్ను. శ్రీ మహావిష్ణువు తెలివిగా ఆ కంటిని గిల్లివేయగానే భృగువు అహంకారం మొత్తం అంతరించింది. అతనికి జ్ఞానోదయం అయింది. శ్రీహరిని వక్షం మీద తన్ని తాను ఎంత అపరాధం చేశాడో తెలిసి వచ్చింది. విష్ణువు పాదాల మీద వాలి క్షమించమని వేడుకున్నాడు. నేను సకల ప్రాణులకు తండ్రిని. చిన్నారి కుమారుడు తన్నినంత మాత్రాన తండ్రికి కోపం వస్తుందా అన్నాడు విష్ణువు. దానితో శ్రీ మహావిష్ణువు ఆగ్రహాలు ఆవేశాలు లేని శుద్ధ సాత్విక స్వరూపుడైన దేవుడుగా గ్రహించాడు. భృగు మహర్షి విశ్వశాంతి కోసం తాము తలపెట్టిన క్రతువుకు విచ్చేసి యజ్ఞఫలం స్వీకరించమని విష్ణువును ప్రార్థించాడు. విష్ణువు అంగీకరించి భృగు మహర్షిని పంపించి వేశాడు. తన నివాస స్థానమైన విష్ణు హృదయాన్ని తన్ని అవమానించిన భృగు మహర్షి చర్య పట్ల శ్రీ మహాలక్ష్మి అవమానంతో కోపంతో దహించుకుపోయింది. అలాంటి సమయంలో భృగు మహర్షికి తన నాథుడు చేసిన మర్యాదలు సపర్యలు ఆమెకు మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టాయి. భృగు మహర్షి తమ అతిథి అని ఆయన్ను ఆదరించి అతిథి సత్కారాలు అందజేయటం తమ విధి అని చెప్పి లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశాడు విష్ణువు. ఆ అహంకారి తన్నింది మీ హృదయాన్ని కాదు, నా నివాస స్థానాన్ని. ఇప్పుడు మీ హృదయం మీది కాదు, నాది. ఆ భృగువు అవమానించింది మిమ్మల్ని కాదు, నన్ను. నాకు అవమానం జరిగిన వైకుంఠంలో నేను క్షణం కూడా ఉండను అంటూ ఆగ్రహించింది లక్ష్మి. తన అర్ధాంగిని శాంతింపచేయడానికి విష్ణువు శతవిధాలా ప్రయత్నించి సకల ప్రాణులు
మన సంతానమే, నువ్వు తల్లివి, నేను తండ్రిని, భృగువు కూడా నీ బిడ్డడే, తల్లికి కోపం తగదు కదా అన్నాడు. నేను రత్నగర్భుడైన సముద్రుడి కుమార్తెను, అవమానాలను సహించని ఆత్మాభిమానం నాది, వైకుంఠంలో ఇక ఉండలేను అంటూ లక్ష్మి అలిగి ఆవేశంతో వెళ్ళిపోయింది. అలిగి వెళ్ళిపోయిన అర్ధాంగి లక్ష్మి వియోగాన్ని విష్ణువు భరించలేకపోయాడు. లక్ష్మి లేని వైకుంఠం నీరు లేని సరోవరంలా అనిపిస్తోంది ఆయనకు. ఆమె లేని వైకుంఠ మందిరం దీపం లేని గుడిలా మారింది. ఒంటరిగా వైకుంఠంలో ఉండలేనని నిర్ణయించుకున్న విష్ణువు శ్రీ మహాలక్ష్మి కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు. నాథుడి మీద ఆగ్రహంతో మందిరాన్ని వదిలిన శ్రీ మహాలక్ష్మి తన పుట్టినిల్లు అయిన క్షీరసాగర దరికి చేరకుండా భూలోకానికి దిగి వచ్చింది. నివసించడానికి అనువైన స్థలం కోసం చూస్తూ ఉత్తర భారతదేశంలోని కరవీరపురం అనే నగరానికి సమీపంలో ఉన్న అరణ్యం చేరుకుంది. పూల మొక్కలతో, పొదరిండ్లతో, రకరకాల ఫలవృక్షాలతో అందంగా ఉన్న అరణ్యం అది. లక్ష్మి ఆ ప్రశాంత వాతావరణంలో తపస్సు చేయసాగింది. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి తిన్నగా భూలోకం చేరుకున్నాడు. విశ్రాంతి అనేది లేకుండా లక్ష్మి కోసం వెతుకుతూ అనేక ప్రదేశాలు తిరిగి చిట్టచివరకు శ్రీకాళహస్తి వద్ద ప్రవహించే సువర్ణముఖి నదికి ఉత్తర దిక్కులో ఉన్న వెంకటాచలం అనే పర్వత ప్రాంతం చేరుకున్నాడు. వైకుంఠలోకాన్ని వీడి భూలోకంలో అడుగుపెట్టగానే ఆయనను ఆకలి దప్పులు పీడించడం ప్రారంభించాయి. భూలోకంలో తిరిగి తిరిగి అలసిపోయిన విష్ణువు వెంకటాచలం మీద విడిది చేయాలనుకున్నాడు. కలియుగంలో వెంకటాద్రిగా ప్రసిద్ధి చెందిన ఆ పర్వతం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో వ్యవహరించబడింది. కృతయుగంలో ఆ పర్వతం పేరు వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాద్రి, సృష్టి ప్రారంభంలో ఆ పర్వతం పేరు క్రీడాద్రి. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు విహరించే పర్వతం అది. కలి ప్రారంభంలో ఆ వైకుంఠ విహార పర్వతం భూలోకానికి తీసుకురాబడింది. అది ఎందుకు జరిగిందంటే బ్రహ్మదేవుడు భూలోకంలో మానవులను సృష్టించాలనుకున్నాడు. అయితే భూలోకం లేదు, సముద్ర గర్భంలో మునిగిపోయి ఉంది. దితి కశ్యప ప్రజాపతి దంపతుల పుత్రుడైన హిరణ్యాక్షుడనే దైత్యుడు భూగోళాన్ని సాగర గర్భంలో తొక్కిపట్టుకున్నాడు. సముద్రంలో నుంచి భూగోళాన్ని పైకి లేపి తీసుకువచ్చే శక్తి లేని బ్రహ్మ తన తండ్రి అయిన విష్ణుదేవుని ప్రార్థించాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో అవతరించాడు. 2 కోరలతో తెల్లటి పందిలా ఉన్న తన ఆకారాన్ని పర్వతంలాగా పెంచి సముద్రంలోకి దూకాడు. భూమండలాన్ని అధీనంలో ఉంచుకున్న హిరణ్యాక్షుడితో భీకరంగా యుద్ధం చేసి చంపివేశాడు. సమస్త భూమండలాన్ని తన 2 కోరల మీద పట్టుకొని సాగర గర్భంలో నుంచి పైకి తీసుకువచ్చి ఒకచోట నిలిపాడు. భూలోకంలో మానవులను సృష్టించమని బ్రహ్మకు చెప్పాడు. శ్వేతవరాహదేవుడు తాను ఉద్ధరించిన భూమి మీదనే నివసించాలనుకున్నాడు. భూలోకంలో దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నది ఉత్తరాన ఉన్న ఒక సామాన్య ప్రాంతం తన నివాసానికి తగినదిగా గుర్తించాడు. విష్ణు రూపంలో ఉన్నప్పుడు తన వాహనమైన గరుడుణ్ణి పిలిచి వైకుంఠంలో ఉన్న క్రీడాపర్వతాన్ని భూమి మీదకు చేర్చమన్నాడు. గరుత్మంతుడు వైకుంఠ క్రీడాపర్వతాన్ని తన మూపు మీద పెట్టుకుని భూమి మీదకు చేరవేశాడు. భూమికి దిగిన శ్వేతవరాహుడు ఆ క్రీడాపర్వతం మీద నివసించడం ప్రారంభించాడు. లక్ష్మిని అన్వేషిస్తూ విష్ణువు చేరుకున్నది శ్వేతవరాహమూర్తి రాజ్యమైన క్రీడాపర్వత ప్రాంతాన్నే. ఆ పర్వతం మీద అనేక జాతుల వృక్షాలున్నాయి, పూల మొక్కలున్నాయి, పొదరిండ్లున్నాయి. స్వచ్ఛమైన జలంతో నిండిన పావనమైన పుష్కరిణి కూడా ఉంది. పుష్కరిణి అనబడే ఆ కోనేరు సమీపంలో విడిది చేయాలనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. నివసించడానికి తగిన స్థలం కోసం వెతికిన శ్రీ మహావిష్ణువుకు పుష్కరిణి పడమటి గట్టు మీద చింత చెట్టు కింద ఎత్తైన పుట్ట కనిపించింది. పెద్ద జంతువులు కూడా దూరిపోగలిగినంత పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి ఆ పుట్టకు.
ఆ పుట్టనే మందిరంగా భావించి అందులో నివసించాలనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అనుకున్నదే తడవుగా ఒక విశాలమైన రంధ్రం గుండా పుట్టలో ప్రవేశించి లోపల విశ్రాంతిగా కూర్చుండిపోయాడు. లక్ష్మి, విష్ణువు ఇద్దరూ వెళ్ళిపోయిన కారణంగా వైకుంఠం బోసిపోయింది. నారదుడు ఆ విషయాన్ని తన జనకుడైన బ్రహ్మకు చెప్పాడు. శ్రీ మహాలక్ష్మి భూలోకంలో కరివీరపుర సమీపాన అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నట్టు శ్రీ మహావిష్ణువు దక్షిణ భారతంలో వెంకటాచలం మీద పుట్టలో నివాసం చేస్తున్నట్టు యోగదృష్టితో దర్శించాడు బ్రహ్మదేవుడు. పుట్టలో దాగిన తన తండ్రి విష్ణువు ఆకలితో అలమటిస్తున్నాడని అన్నాడు బ్రహ్మ నారదుడితో. శ్రీహరికి ఆకలి బాధ అన్నాడు నారదుడు ఆశ్చర్యంతో. భూలోకం ప్రకృతి సంబంధమైనది. పంచభూతాల ప్రభావం అక్కడ పరిపూర్ణంగా ఉంటుంది. భూ వాతావరణంలోకి అడుగుపెట్టగానే ఆకలి దప్పులు, అలసట, ఆవేదన సహజ లక్షణాలుగా సంక్రమిస్తాయి కుమారా అన్నాడు బ్రహ్మ నారదుడి సందేహాన్ని నివృత్తి చేస్తూ. అయితే శ్రీమన్నారాయణుడి ఆకలి తీరేది ఎలా అన్నాడు నారదుడు. పరమశివుడు, నేను, నువ్వు, శ్రీ మహాలక్ష్మి కలిసి తరుణోపాయం ఆలోచించాలి. పరమశివుడితో కలిసి నేడే కరవీరపుర అరణ్యానికి వెళ్దాం అన్నాడు బ్రహ్మదేవుడు. అనుకున్నట్టే బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు లక్ష్మిని కలుసుకున్నారు. ఆమె కోసం అన్వేషిస్తూ వెళ్ళిన శ్రీ మహావిష్ణువు వెంకటాద్రి మీద పుట్టలో చేరి ఆకలితో అలమటిస్తున్న విషయాన్ని ఆమెకు వివరించాడు. నాథుడి ఆకలి తీరడానికి ఏం చేయాలో చెప్పండి అంది లక్ష్మి. సృష్టిలో పాలు సంపూర్ణాహారం. పుట్టల్లో ఉన్న పురుషోత్తముడికి ప్రతి పూట పుష్కలంగా పాలు అందించాలి అన్నాడు బ్రహ్మదేవుడు. పాలు కావాలంటే పాడి పశువు, దూడ అవసరం కదా. శివుడు సందేహం వెలిబుచ్చాడు. మా జనకులు బ్రహ్మదేవులు పాడి ఆవుగా, మీరు దూడగా మారితే సరి, సమస్య తీరుతుంది అన్నాడు నారదుడు. బ్రహ్మ, శివుడు అందుకు అంగీకరించారు. వెంకటాద్రి సమీపంలో రాజ్యపాలన చేస్తున్న చోళరాజు దివాణంలో పాడి పశువులు మిక్కుటంగా ఉన్నాయని, ఆవుగా మారిన బ్రహ్మను దూడగా మారిన పరమేశ్వరుని చోళరాజుకు విక్రయిస్తే ఆవు, దూడ అతని ఆలమందలో కలిసి శ్రీహరికి క్షీరం అందించవచ్చనే ఉపాయం చెప్పాడు నారదుడు. గోపాలక వేషంలో ఆవును, దూడను చోళరాజుకు విక్రయించడానికి శ్రీలక్ష్మి సమ్మతించింది. బ్రహ్మ పాడి ఆవుగా మారిపోయాడు. శివుడు దూడగా ప్రత్యక్షమయ్యాడు. లక్ష్మి గోపాలికగా మారిపోయింది. వాళ్లను చోళరాజు నగరం వైపు మళ్లించి నారదుడు వెళ్ళిపోయాడు. లక్ష్మి ఆవును, దూడను తోలుకుని చోళరాజును కలుసుకుంది. తన ఆవు కామధేను లాంటిదని, పూటకు కడివెడు పాలు ఇస్తుందని, పొడవటము తన్నటము తెలియదని సాధువని వర్ణించి చెప్పింది. ఆవును, దూడను చూసి చోళరాజు భటుల ద్వారా ఆవు దూడలను గోశాలకు తరలించాడు. కామధేను లాంటి ఆ ఆవు పాలను నిత్యము తన కుమారుడికి త్రాగించాలని ఆజ్ఞాపించాడు. ఆవు, దూడ కూడా చోళరాజు ఆలమందలో చేరిపోయాయి. అన్ని పశువులతో పాటు గోపాలకుడు ఆ రెండింటిని మేతకు తోలుకు వెళ్ళాడు. ఆలమంద వెంకటాద్రి మీదకు చేరుకుంది. ఆవులన్నీ ఏపుగా పెరిగిన పచ్చికను మేస్తూ ఉండిపోయాయి. ఆవు రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు విష్ణువు దాగి ఉన్న పుట్ట కోసం వెతకసాగాడు. పర్వతం మీద అరణ్యమంతా వెతికిన అనంతరం పుష్కరిణీ తీరంలోని చాలా పెద్దదైన పుట్టలో విష్ణువు ఉన్నట్టు గ్రహించాడు. వెంటనే బ్రహ్మ గోవు తన పొదుగు నిండుగా చేపిన పాలను ధారాపాతంగా రంధ్రం గుండా పుట్టలోకి వర్షించసాగింది. విష్ణువు కమ్మటి గోక్షీరాన్ని కడుపారా పానం చేశాడు. ఆయన ఆకలి తీరింది. పొదుగులోని పాలను పూర్తిగా కురిపించిన తరువాత ఆవు ఏమీ ఎరుగనట్లు మందలో కలిసిపోయింది. రోజులు గడుస్తున్నాయి. గోశాలలో ఉన్నంతసేపు పొదుగులో పాలను ఎగబట్టడం, వెంకటాద్రికి చేరగానే పుట్ట వద్దకెళ్ళి పుట్టలోకి పాలను వర్షించడం ఆవుకు నిత్యకృత్యం అయిపోయింది. బాలయువరాజుకు కొత్తగా కొన్న ఆవు పాలు పట్టడం లేదన్న సంగతి రాణిగారికి తెలియవచ్చింది. పశువుల కాపరి అయిన గొల్లవాడి మీద రాణికి అనుమానం వేసింది.
కొత్త ఆవు పాలను గోపాలుడే దొంగిలించి వేస్తున్నాడన్న నిర్ణయానికి వచ్చి రాణి అతడిని మందిరానికి పిలిపించి ప్రశ్నించింది. అమాయకుడైన గోపాలుడు తనకు ఏ పాపమూ తెలియదన్నాడు. ఆవు పాలను నువ్వైనా తాగుతూ ఉండాలి, లేదంటే పూర్తిగా దూడైనా తాగేస్తూ ఉండాలి, నిజం చెప్పు అంటూ గద్దించింది రాణి. గోపాలకుడు కుయ్యో ముర్రో అన్నాడు. నేను తాగడం లేదు, పాపం దూడ కూడా తాగడం లేదు, ఆవు దాని పాలను అదే తాగేస్తూ ఉంటుంది మా రాణి అన్నాడు. గోపాలుడి సమాధానం రాణిగారికి కోపం తెప్పించింది. చర్మంతో చేసిన కొరడాతో గోపాలకుడిని కుట్టించింది. గోపాలకుడి శరీరం నిండా వాతలు పడ్డాయి. గోపాలకుడు బాధతో అవమానంతో కుమిలిపోయాడు. ఆవు తన పాలను ఎలా మాయం చేస్తోంది కనిపెట్టాలనుకున్నాడు. తనను వాతలు పడేలా కొట్టించిన ఆవు మీద కోపంతో రగిలిపోతున్న గోపాలకుడు చరచరా నడవడానికి వీలు లేకుండా ఆవు కాలికి మెడకు తాడుతో బంధం వేసి మందతో పాటు కొండ మీదకి తోలుకెళ్ళాడు. ఏపుగా ఉన్న పచ్చికను మేయకుండా ఆవు నెమ్మదిగా కుంటుతూ పుట్టవైపు దారి తీసింది. గోపాలకుడు చప్పుడు చేయకుండా వెంబడించాడు. ఆవు ఎత్తైన పుట్ట మీదకి ఎక్కి పొదుగులోంచి పాలను పుట్టరంధ్రంలోకి వదలసాగింది. పాలను పుట్టపాలు చేస్తున్న ఆవు మీద కోపంతో ఊగిపోయాడు గోపాలకుడు. చేత పట్టుకున్న గండ్రగొడ్డలితో ఆవు తల నరికే ప్రయత్నం చేశాడు. వెంటనే పొట్టలో ఉన్న విష్ణువు వెలికి వచ్చి గొడ్డలి దెబ్బ ఆవుకు తగలకుండా తన తలను అడ్డుపెట్టాడు. గోపాలకుడి గండ్రగొడ్డలి దెబ్బ ఆయన తలకు తగిలింది. పెద్ద గాయమై రక్తం కారసాగింది. హఠాత్తుగా పుట్టలో నుంచి ప్రత్యక్షమైన దివ్యపురుషుడిని, తన గొడ్డలి చేసిన గాయం నుంచి కారుతూ కాలువ పట్టిన నెత్తుర్ను చూసి భీతిల్లన గోపాలకుడు మరణించి కింద పడిపోయాడు. విష్ణువు పుట్టలోపలికి వెళ్ళిపోయాడు. జరిగిన దాన్ని గమనించిన ఆవు వెనుతిరిగి మందలోకి వెళ్లకుండా చోళరాజు మందిరానికి వెళ్ళింది. ఆయన ముందు కన్నీళ్లు కారుస్తూ నేల మీద పడి దుఃఖంతో అటూ ఇటూ దొర్లసాగింది. ఆవు చేష్టలు చూసి చోళరాజు నివ్వెరపోయాడు. మందను వదిలి ఆవు ఒంటరిగా ఎందుకు తిరిగి వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు. వెంటనే ఒక చారుణ్ణి పిలిపించాడు. ఆవును లేపి తోలుకెళ్ళి మందలో కలిపి గోపాలకుడిని హెచ్చరించి రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన మాటలు అర్థం చేసుకున్నట్లు ఆవు పొర్లటం మాని లేచి నిలబడింది. ఒకసారి చారుడి వైపు చూసి మందిరంలోంచి అవతలికి అడుగులు వేసింది. ముందు నడుస్తున్న ఆవు చారుణ్ణి వెంకటాద్రి మీద ఉన్న పుట్ట దగ్గరికి చేర్చింది. చారుడు అక్కడ గోపాలకుడి శవాన్ని, కాలువ కట్టిన రక్తాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఆవును మందవైపు మళ్లించి తాను ఇంటి దారి పట్టాడు. మరణించిన గోపాలకుడి గురించి, రక్త ప్రవాహం గురించి రాజుకు విన్నవించాడు. ఆశ్చర్యపోయిన చోళరాజు గోపాలకుడు ఎందుకు మరణించాడో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే పల్లకీ మీద వెంకటాద్రి పుష్కరిణి ప్రాంతం చేరుకున్నాడు. గోపాలకుడి శవాన్ని, రక్తాన్ని చూసి చోళరాజు కోపావేశంతో ఒళ్ళు మర్చిపోయాడు. ఈ దారుణానికి కారకులు ఎవరు? ఎవరైనా సరే శిక్షించి తీరుతానని అంటూ అరిచాడు. ఆ అరుపులు విని విష్ణువు పుట్టలో నుంచి వెలుపలికి వచ్చాడు. గోమాతను చంపబోయిన గోపాలకుడి గొడ్డలి దెబ్బ నా తలకు తగిలి గాయమైంది. గోపాలకుడు భయంతో మరణించాడు. వాడు నీ సేవకుడు, నన్ను గాయపరిచి అపరాధం చేశాడు. సేవకుడు చేసిన తప్పులకు యజమాని బాధ్యుడు. గోపాలకుడు చేసిన నేరానికి నిన్ను శిక్షిస్తున్నాను, పిశాచివైపో అంటూ శపించాడు. ఆయన్ను విష్ణువుగా తెలుసుకున్న చోళరాజు క్షమాభిక్ష కోరాడు. విష్ణువు శాప విమోచన విధిని వివరించి వెళ్ళమన్నాడు. చోళరాజు పిశాచిగా మారి అడవులు పట్టుకుని వెళ్ళిపోయాడు. విష్ణువు గోపాలకుణ్ణి బ్రతికించాడు. గొడ్డలితో కొట్టినందుకు గోపాలకుడు పశ్చాత్తాపం వెలిబుచ్చాడు. విష్ణువు అతన్ని క్షమించాడు. భవిష్యత్తులో వెంకటాద్రి మీద ఆర్చామూర్తిగా ఆలయంలో నెలకొనే తనను ప్రతిరోజు మొట్టమొదటిసారి దర్శించుకునే అవకాశం అతనికి, అతని వంశీకులకు తరతరాలు ఉండేలా గోపాలకుడికి వరమిచ్చాడు. గోపాలకుడు ఆయన్ను స్తుతించి నగరానికి వెళ్ళిపోయాడు. విష్ణువు దేవతల గురువైన బృహస్పతిని స్మరించాడు. వెంటనే బృహస్పతి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు.
విష్ణువు తన తలకు తగిలిన గాయాన్ని ఆయనకు చూపించి తగిన మందును సూచించమని అడిగాడు. మేడి చెట్టు పాలతో జిల్లేడు దూదిని తడిపి కట్టుకడుతూ ఉంటే గాయం త్వరగా మానిపోతుందన్నాడు బృహస్పతి. మేడి చెట్టు పాలతో గాయానికి వైద్యం చేసుకుంటూ చింత చెట్టు కింది పుట్టలోనే వాసం చేస్తూ కాలం గడుపుతూ లక్ష్మి కోసం పరితపిస్తూ ఉండిపోయాడు విష్ణువు. ఒకనాడు మేడిపాల కోసం పర్వతం మీద వెతుకుతూ తిరుగుతున్నాడు. అదే సమయంలో అటుగా వస్తున్న శ్వేతవరాహమూర్తి కంటపడ్డాడు. అనుమతి లేకుండా నా రాజ్యంలో సంచరిస్తున్నది ఎవరు అంటూ పెడబొబ్బలు పెట్టాడు శ్వేతవరాహుడు. ఆయనను చూడగానే విష్ణువు పరుగున వెళ్ళి పుట్టలో నక్కి దాక్కున్నాడు. శ్వేతవరాహుడు సమీపానికి వచ్చి పుట్టలో నుండి వెలుపలికి రమ్మంటూ హుంకరించాడు. విష్ణువు వెలుపలికి వచ్చి శ్వేతవరాహస్వామి ముందు నిలుచున్నాడు. శ్వేతవరాహుడు విష్ణువు చూడగానే ఒకరినొకరు పోల్చుకున్నారు. లక్ష్మి అలిగి వెళ్ళిపోయిన కారణంగా ఆమెను అన్వేషిస్తూ అక్కడికి చేరుకున్నట్టు చెప్పాడు విష్ణువు. శ్వేతవరాహుగా ఆవిర్భవించి హిరణ్యాక్షుడిని వధించి భూమిని ఉద్ధరించిన నాటి నుండి ఆ పర్వతం మీదనే నివసిస్తున్నట్లు వివరించాడు శ్వేతవరాహుడు. ఆ పర్వతం శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి అనే సప్తగిరుల సముదాయమని, అదంతా తన సామ్రాజ్యమని చెప్పాడు. తాను భూలోకంలో వెంకటాచలం మీద శ్రీనివాసుడు అనే పేరుతో ఉంటున్నట్లు శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహుడితో చెప్పాడు. శ్వేతవరాహదేవా, నువ్వు ఎవరో కాదు, నా అంశావతారానివే. కలియుగం పూర్తయ్యేదాకా నేను వెంకటాద్రి మీదనే ఉండాలనుకుంటున్నాను. 100 అడుగుల స్థలం నాకు దానం చెయ్యి అన్నాడు. ప్రతిఫలంగా ధనం లేకుండా స్థలం ఇవ్వను అని తేల్చి చెప్పాడు శ్వేతవరాహుడు. ప్రతిఫలంగా ధనాన్ని మించిన ఐశ్వర్యాన్ని ఇస్తాను. భవిష్యత్తులో ఈ పర్వతం మహాక్షేత్రం అవుతుంది. భక్తులు నా దర్శనం కోసం తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. నన్ను దర్శించుకునేటందుకు ముందు విధిగా నిన్ను దర్శించి నీకు క్షీరాభిషేకం చేసి నైవేద్యం అర్పించే విధంగా నిర్ణయిస్తున్నాను అన్నాడు శ్రీనివాసుడు. శ్వేతవరాహుడు సంతోషించి అంగీకరించాడు. శ్రీనివాసుడు కోరిన విధంగా పుష్కరిణీ తీరంలో 100 అడుగుల స్థలాన్ని దారాదత్తం చేశాడు. తన అనుమతితో తన సామ్రాజ్యంలో నివసిస్తున్న వకుళమాలిక అనే స్త్రీని శ్రీనివాసుడికి వంటగత్తెగా నియమిస్తున్నానన్నాడు శ్వేతవరాహుడు. ఆయన భోజనం కోసం ప్రతిరోజు శ్యామధాన్యాన్ని, తేనెను ఇస్తానన్నాడు. శ్వేతవరాహుడు శ్రీనివాసుడికి వకుళామాతను పరిచయం చేశాడు. శ్రీనివాసుడిని చూడగానే వకుళామాలికను ఏదో తెలియని ఆనందం ఆవరించింది. శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపం ఆమెకు పారవస్యం కలిగించింది. సపర్యలు చేస్తూ చక్కగా వండి పెడుతూ శ్రీనివాసుడిని కన్నబిడ్డలా చూసుకుంటానంది. వకుళమాలిక వాత్సల్యంతో చేసే ఉపచారాలు శ్రీనివాసుడి మానసిక వేదనను, గాయం మూలంగా కలిగే బాధను దూరం చేస్తున్నాయి. వకుళమాలిక క్రమం తప్పకుండా శ్రీనివాసుడి గాయానికి మేడిపాలతో వైద్యం చేయసాగింది. ఆమె చేతి చలవతో గాయం త్వరగా మానిపోయింది. పర్వతం మీద విహరిస్తూ శ్రీనివాసుడు హాయిగా కాలం వెళ్లదీస్తున్నాడు. వకుళమాలిక శ్రీనివాసుడిని కన్న కొడుకుగా చూసుకుంటోంది. ఆయన ఆహార విహారాల గురించి, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అబ్బురపరుస్తోంది. ఆమెను ఒక పరిచారికగా కాక తల్లిగానే చూసుకుంటున్నాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడంటే వకుళమాలికకు ప్రత్యేక ఆప్యాయత. వకుళమాలిక అంటే శ్రీనివాసుడికి ప్రత్యేక అభిమానం. అందుకు కారణం ఒకటి ఉంది. వకుళామాత పూర్వజన్మలో ఎవరో కాదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని ఆలించి లాలించి పెంచి పెద్ద చేసిన యశోద. యశోదగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి వివాహాలను చూసే అవకాశం ఆమెకు దక్కలేదు. నాయనా కృష్ణ, నీ వివాహాన్ని చూసి ఆనందించే అదృష్టం నాకు లేదా అని అడిగింది యశోద. కలియుగంలో వేరొక రూపంలో నేను వివాహం చేసుకుంటాను. ఆ శుభకార్యం నీ చేతుల మీదుగా జరుగుతుంది
ఆ అవతారంలో తల్లి లేని నాకు నువ్వు తల్లిగా ఉంటావు అన్నాడు కృష్ణుడు. ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువే కలియుగంలో శ్రీనివాసుడిగా వెంకటాద్రి మీద విడిది చేశాడు. యశోదాదేవి వకులమాలికగా జన్మించి ఆయనను చేరుకుంది. వెంకటాద్రి పర్వతానికి కొంచెం దూరంలో ఉన్న నారాయణపురం రాజధానిగా ఆకాశరాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యం తొండమండలం. ఆకాశరాజు చంద్రవంశానికి చెందిన సుధర్ముడు అనే రాజు కొడుకు. ఆయన భార్య ధరణీదేవి. వివాహం జరిగి చాలా కాలం అయినా ఆకాశరాజు దంపతులకు సంతానం కలుగలేదు. పిల్లలు పుట్టనందుకు కుమిలిపోతున్న ఆకాశరాజు తన విచారాన్ని రాజగురువు ముందు వెళ్ళబోసుకున్నాడు. సంతతి కలగాలన్న సంకల్పంతో యాగం చేస్తే పుత్రుడు పుట్టే అవకాశం ఉందన్నాడు రాజగురువు. గురువు సూచన ప్రకారం ఆకాశరాజు యాగశాలకు భూమిని సిద్ధం చేయటానికి బంగారు నాగళ్లతో దున్నసాగాడు. ఆ నేలలో 1000 దళాల పద్మం, ఆ పద్మంలో చిన్నారి బాలిక కనిపించారు. ఆకాశరాజు వెంటనే ఆ బాలికను చేతులలోనికి తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. బాలికను సాక్షాత్తు ఆ భగవంతుడే తనకు ప్రసాదించాడు అనుకున్నాడు. యాగసన్నాహాలను ఆపివేసి మందిరానికి వెళ్ళి బాలికను భార్య ధరణీదేవికి అందించాడు. దైవానుగ్రహంతో లభించిన బాలికను తన కూతురిగానే భావించారు రాజదంపతులు. వికసించిన పద్మం లాంటి ముఖంతో, పద్మదళాల లాంటి విశాల నేత్రాలతో సహస్రదళ పద్మంలో లభించిన ఆ బాలికకు పద్మావతి అని నామకరణం చేశాడు ఆకాశరాజు. పూర్వం త్రేతాయుగంలో జనక మహారాజుకు యాగభూమిలో సీతాదేవి లభించిన విధంగా తమకు పద్మావతి లభించింది అనుకుని ఆనందంతో పొంగిపోయారు రాజదంపతులు. పద్మావతితో పాటు అదృష్టం రాజదంపతుల జీవితంలో ప్రవేశించింది. పుత్రకామేష్టి యాగం చేయకుండానే మహారాణి ధరణీదేవి గర్భవతి అయ్యింది. 9 మాసాలు పూర్తి కాగానే ఆమెకు కొడుకు పుట్టాడు. కుమారుడికి వసుదాసుడు అని పేరు పెట్టాడు ఆకాశరాజు. పద్మావతి, వసుదాసుడు బాల్యాన్ని ఆటపాటలతో గడుపుతూ ఆకాశరాజు దంపతుల ప్రత్యేక పోషణలో పెరిగి యవ్వనవంతులుగా అయ్యారు. అందాల భరిణి అయిన పద్మావతిని తగిన సౌందర్యవంతుడైన వరుడికి ఇచ్చి వివాహం జరిపించాలనుకున్నాడు ఆకాశరాజు. యుక్త వయస్కురాలైన పద్మావతి చెలికత్తెలతో కలిసి ఆటపాటలతో, బొమ్మల పెండ్లిళ్లతో, ఉద్యానవన విహారాలతో ఉల్లాసంగా కాలం గడుపుతోంది. ఒకనాడు ఉద్యానవనంలో పద్మావతిని కలుసుకున్న నారదుడు ఆమె శరీరం మీద ఉన్న శుభలక్షణాలను బట్టి దైవస్వరూపుడు ఆమె భర్త అవుతాడని జోస్యం చెప్పాడు. ఒకనాడు శ్రీనివాసుడు వేటకు తగిన వేషం ధరించి ధనుర్బాణాలు పట్టుకుని వకుళమాలిక అనుమతితో వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ తనకు తెలియకుండానే నారాయణపురం సమీపంలోని అరణ్య ప్రాంతం చేరుకున్నాడు. అక్కడ ఒక మదపు టేనుగు ఆయనకు తారసిల్లింది. శ్రీనివాసుడు ఆ ఏనుగును వెంబడించాడు. ఘీంకారాలు చేస్తూ పరిగెడుతున్న ఆ మదగజం రాజుగారి అంతఃపుర ఉద్యానవనంలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయానికి రాకుమారి పద్మావతి చెలికత్తెలతో కలిసి ఉద్యానవన విహారం చేస్తోంది. ఆడుతూ పాడుతూ పువ్వులు కోసుకుంటున్న పద్మావతి, ఆమె చెలికత్తెలు అడవి ఏనుగును చూసి భయపడిపోయారు. గుంపుగా ఒక చెట్టు చాటుకు చేరి ఆందోళనతో కేకలు వేయసాగారు. ఏనుగును వెంటాడుతూ వచ్చిన శ్రీనివాసుడు వారి భయాందోళనను గ్రహించి మదపటేనుగును ఉద్యానవనం నుంచి అవతలికి తరిమేశాడు. ఆయన చూపులు పద్మావతి మీద వాలాయి. అతిలోక సౌందర్యవతి అయిన ఆ పద్మావతి తొలిచూపులోనే ఆయన హృదయాన్ని గెలుచుకుంది. కోయదొర వేషంలో ఉన్న శ్రీనివాసుడిని చూసి పద్మావతి చెలికత్తెలు బెదిరిపోయారు. ఇది అంతఃపురకాంతలు విహరించే అభ్యంతరవనం, పురుషులు రాకూడదు
వెళ్ళిపో అన్నారు చెలికత్తెలు శ్రీనివాసుడితో. తొలిచూపులోనే రాజకుమారిని వరించానని, ఆమెను వివాహం చేసుకుంటానని, ఆమె అంగీకారం తెలిపేదాకా వెళ్ళనని అన్నాడు శ్రీనివాసుడు. రాకుమారి పద్మావతి ముందు అంత ధైర్యంగా మాట్లాడుతున్న ఆ కారు నలుపు వనవాసి ఎవరో తెలుసుకోవాలనిపించింది చెలికత్తెలకు. ఎవరో చెప్పమని అతన్ని ప్రశ్నించారు. నా పేరు శ్రీనివాసుడు, నాది చంద్రవంశం, వాసిష్ఠ గోత్రం, నా నివాసం వెంకటాచలం, నా మాతృమూర్తి వకుళమాలిక అంటూ తన వివరాలు చెప్పాడు శ్రీనివాసుడు. తనలాగే పేరు కులగోత్రాలు చెప్పమని పద్మావతిని అడిగాడు. పద్మావతి సిగ్గుతో తలవాల్చుకుని ఇలా అంది. నా పేరు పద్మావతి, ధరణీదేవి నా తల్లి, ఆకాశరాజు నా తండ్రి, మాది అత్రిగోత్రం, చంద్రవంశం. ఇద్దరి మాటలు వింటున్న చెలికత్తెలు భయపడిపోయారు. ఉద్యానవనంలోకి ప్రవేశించిన విషయం రాజుగారికి తెలిస్తే కఠినంగా శిక్షిస్తాడని, వెంటనే వెళ్ళిపొమ్మని శ్రీనివాసుడిని హెచ్చరించారు. పద్మావతి సౌందర్యాన్ని చూస్తూ మైమరచిపోయిన శ్రీనివాసుడు చెలికత్తెల మాటలను పట్టించుకోలేదు. పద్మావతి రెప్పపాటు లేని కళ్ళతో శ్రీనివాసుడిని చూస్తూనే ఉంది. నీలిమేఘం లాంటి శరీరవర్ణం, ఎత్తైన భుజాలు, పొడవుగా మోకాళ్ళ దాకా ఉన్న అందమైన చేతులు, విశాలమైన వక్షస్థలం, పెద్ద పెద్ద కళ్ళు, చిరునవ్వులు చిందిస్తున్న పెదవులు. శ్రీనివాసుడు సౌందర్యాన్ని చూస్తూ పద్మావతి మైమరచిపోయింది. చెలికత్తెలు పద్మావతి చేతులు పట్టుకుని అంతఃపురం వైపుకు నడిచారు. చెలికత్తెల బలవంతం మీద వెళ్తున్న పద్మావతి శ్రీనివాసుడి వైపే చూస్తోంది. పద్మావతి కనుమరుగయ్యేదాకా నిలిచి అలాగే చూస్తూనే ఉండిపోయాడు. శ్రీనివాసుడు బరువుగా నిట్టూర్చి ఉద్యానవనంలోంచి అవతలికి నడిచాడు. వెంకటాద్రి మీద ఉన్న తన నివాసానికి చేరుకున్న శ్రీనివాసుడు రాకుమారి పద్మావతి మీద మొలకెత్తిన అనురాగంతో పిచ్చివాడిలా అయిపోయాడు. అన్నము నీళ్లు ముట్టకుండా పద్మావతి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని పరధ్యానానికి కారణమేంటో తెలుసుకోవడానికి వకుళమాలిక ప్రయత్నించింది. ఆమె ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ శ్రీనివాసుడు సమాధానం చెప్పలేదు. చాలాసేపటికి మౌనం వీడి తన పరధ్యానానికి కారణమేమిటో వివరించాడు. వేటకు వెళ్ళిన తాను మదపుటేనుగును వెంబడిస్తూ అంతఃపుర ఉద్యానవనం చేరుకున్న సంగతి, అక్కడ పద్మావతిని చూసి మనసు పడిన సంగతి చెప్పాడు శ్రీనివాసుడు. పద్మావతి నా మనస్సును పూర్తిగా ఆక్రమించింది. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. పద్మావతిని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోలేను అన్నాడు వకుళమాలికతో. అతని మనసు దోచిన పద్మావతి ఎవరో, ఆమె తల్లిదండ్రులు ఎవరో వివరంగా చెప్పమని అడిగింది వకుళమాలిక. అందరిలాగే మన శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా పెళ్లి చేసుకోవడం కోసం ఒక రాయబారిని వినియోగించాడు. ఎవరి పెళ్లి కోసం అండి? ఎవరిని అడగడం కోసం? పద్మావతీదేవి. పద్మావతిని పరిణయం ఆడటానికి శ్రీనివాసుడు వేసినటువంటి చిన్న ఉపాయం అన్నమాట. ఇక కథలోకి వచ్చేద్దాం. ప్రణయ రాయభారం. పద్మావతి ధరణీదేవి ఆకాశరాజుల పుత్రిక. నారాయణపురం రాజధానిగా తొండమండలాన్ని ఏలుతున్నాడు ఆకాశరాజు అన్నాడు శ్రీనివాసుడు పద్మావతి గురించి చెబుతూ. పద్మావతిది అలౌకిక సౌందర్యమని, ఆమె తనను చేపట్టడానికే జన్మించిందని అన్నాడు. నీ మనసు దోచుకున్న కన్య సామాన్య కన్య అయి ఉండదనిపిస్తోంది నాయనా అంది వకుళమాలిక. గత జన్మలో అంటే ద్వాపరయుగంకు ముందు గడిచిపోయిన త్రేతాయుగంలో ఆమె నన్ను పరిణయం చేసుకోవాలని కోరింది. అది నా రామావతార సమయం. ఆ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి. భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని అప్పుడు సంకల్పించాను అన్నాడు శ్రీనివాసుడు.
పద్మావతి పూర్వజన్మ గాథ వినిపించమని కుతూహలంగా అడిగింది బకుళమాలిక. పూర్వజన్మలో పద్మావతి వేదవతి అని ఆమె వృత్తాంతం వినిపిస్తానని చెప్పసాగాడు. పూర్వం కుశధ్వజుడు అనే తపస్వి శ్రీ మహాలక్ష్మి పుత్రికగా పొందాలన్న కోరికతో తపస్సు చేశాడు. లక్ష్మీదేవి అంశ ఆయన పుత్రికగా జన్మించింది. కుశధ్వజుడు ఆ బాలికకు వేదవతి అనే నామకరణం చేశాడు. అల్లారుముద్దుగా పెరిగిన వేదవతికి యుక్త వయస్సు వచ్చింది. కుమార్తె వేదవతిని విష్ణుమూర్తికి తప్ప మరెవ్వరికీ భార్యగా ఇవ్వనని వ్రతం పట్టాడు కుశధ్వజుడు. అందాల రాశి అయిన వేదవతిని దంభుడు అనే రాక్షసుడు పెళ్లాడాలనుకుని కుశధ్వజుణ్ణి అడిగాడు. ఆయన తన కుమార్తెను శ్రీహరికి అంకితం చేశానన్నాడు. దంభాసురుడు పగ పెంచుకున్నాడు. ఒకనాటి రాత్రి నిద్రిస్తున్న కుశధ్వజుణ్ణి చంపివేశాడు. ఆ తపస్విని హత్య చేసిన పాపం వల్ల దంభాసురుడు చచ్చిపోయాడు. కుశధ్వజుడి ఇల్లాలు భర్తతో సహగమనం చేసింది. తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్న వేదవతి తండ్రి ఆశయం ప్రకారం శ్రీహరిని పెళ్లాడే సంకల్పంతో తపస్సు చేయసాగింది. హిమాలయ పర్వత ప్రాంతంలో విహరిస్తున్న రావణాసురుడు వేదవతిని చూశాడు. తపస్సు మాని తనను పెళ్లాడమంటూ బలవంతం చేశాడు. వేదవతి తిరస్కరించింది. ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళటానికి చెయ్యి పట్టుకున్నాడు రావణుడు. తనను తాకి అపవిత్రం చేశాడన్న ఆగ్రహంతో వేదవతి ఆత్మార్పణం చేయ తలపెట్టింది. యోగాగ్నిని పుట్టించి అందులో తనను తాను దహనం చేసుకుంది. యోగాగ్నిలో దేహాన్ని అర్పణ చేసిన వేదవతి అనంతరావతారంలో ఆకాశరాజుకు పుత్రికగా లభించింది. యుగయుగాలుగా జన్మలెత్తుతూ వేదవతి నన్ను భర్తగా పొందటానికి తప్పిస్తోంది అంటూ వేదవతి గాథను ముగించాడు శ్రీనివాసుడు. పద్మావతి పూర్వజన్మ గాథను విన్న బకుళమాలిక హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆకాశరాజు దంపతులతో సంప్రదించి పద్మావతితో నీ వివాహం జరిగేలా చూస్తాను అని శ్రీనివాసుడికి ధైర్యం చెప్పింది. వెంటనే ప్రయాణమై నారాయణపురం దారి పట్టింది. బకుళమాలిక వెళ్ళగానే శ్రీనివాసుడు ఆలోచనలో పడ్డాడు. ఆమె ప్రతిపాదనను అంగీకరించడానికి ఆకాశరాజు దంపతులను మానసికంగా సిద్ధం చేయటం అవసరం అనిపించింది ఆయనకు. ఆ పని స్వయంగా తానే చెయ్యాలి. అందుకు తన రూపం పనికిరాదు. రాజదంపతులను నమ్మించడానికి తను ఏం చేశాడు? వేరే రూపంలోకి మారాడు. అలా ఆలోచిస్తున్న శ్రీనివాసుడికి సోదెగత్తె రూపంలో వెళ్తే కార్యం జయప్రదమవుతుందని తోచింది. ఆలోచన కలిగిన ఆ క్షణంలోనే శ్రీనివాసుడు సోదెగత్తిగా మారిపోయాడు. బ్రహ్మదేవుడిని చంటి పిల్లవాడుగా చేసి చంకనెత్తుకున్నాడు. పరమశివుని మంత్రదండంగా చేసి చేత్తో పట్టుకున్నాడు. గురువెంద పూసల నగలు, గవ్వలతో చేసిన దండలు, చేతిలో వెదురు బుట్ట, ముమ్మూర్తులా సోదెగత్తులా రూపాంతరం చెందిన శ్రీనివాసుడు నారాయణపురం వైపు ప్రయాణం సాగించాడు. నారాయణపురం చేరుకున్న సోదెగత్తె నగర వీధుల్లో సోది చెప్తానమ్మ సోది చెబుతాను అంటూ తిరగసాగింది. రాజమందిరం దగ్గరగా తిరుగాడుతున్న సోదెగత్తెను చూసిన పరిచారికలు ఆమె గురించి రాణి ధరణీదేవికి తెలియజేశారు. 2 రోజులుగా అన్నము నీళ్లు ముట్టకుండా మంచం పట్టిన పద్మావతికి ఏమయ్యిందో అర్థం కాని రాణి సోదెగత్తె ద్వారా తెలుసుకోవచ్చునని అనుకుంది. దాసీ దానిని పంపి సోదెగత్తెను తన మందిరానికి పిలిచింది. యువరాణి పద్మావతి అనారోగ్యానికి కారణం ఏమిటో చెప్పమంది. కంచి కామాక్షి చెబుతుంది, మధుర మీనాక్షి చెబుతుంది, కాశీ విశాలాక్షి చెబుతుంది అంటూ సోదె ప్రారంభించింది సోదెగత్తె. పద్మావతి రాజదంపతులకు కూతురు కాని కూతురని చెప్పింది. ఆమె భూమిలో పుట్టిన పిల్ల అంది. కోయదొర వేషంలో వేటకు వచ్చి తోటలో ప్రవేశించిన దివ్య పురుషుణ్ణి చూసి వరించిందని, ఆ పురుషుడి వియోగాన్ని భరించలేకే
బాధపడుతోందని వివరించింది. పద్మావతిని నీలమేఘశ్యాముడైన ఆ దివ్య పురుషుడికి ఇచ్చి వివాహం జరిపించమంది. అలా చేయకపోతే భూమిలో పుట్టిన పిల్ల భూమిలోకే పోతుందని హెచ్చరించింది. ధరణీదేవి కానుకలు ఇచ్చి సోదెగత్తెను పంపించి వేసింది. సోదెగత్తె వేషంలో వచ్చిన పని ముగించిన శ్రీనివాసుడు వెంకటాచలానికి తిరిగి వెళ్ళిపోయాడు. సోదెగత్తె చెప్పినది నిజమేనా అని ధరణీదేవి పద్మావతిని చూసి అడిగింది. నిజమే. ఆ నీలమేఘశ్యాముడు నా మనసును తొలిచూపులోనే వశం చేసుకున్నాడు. ఆ దివ్య పురుషునితో వివాహం జరిపించకపోతే నేను జీవించి ఉండలేనని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది పద్మావతి. ధరణీదేవి సోదెగత్తె చెప్పిన విషయాలను, పద్మావతి అభిప్రాయాన్ని భర్త ఆకాశరాజుకు వివరించింది. కొండ మీద ఉండే ఆ కోయ యువకుడు ఎవరో తెలుసుకుని రాజపురోహితులతో సంప్రదించి అమ్మాయి వివాహం జరిపించండి ప్రభూ అంది. ఎవరో వచ్చి కన్యను ఇవ్వమని అడిగితే గానీ మనం కన్యాదానం చెయ్యలేం. అడగకనే కన్యను ఇవ్వటం ఆచారం కాదు కదా అన్నాడు ఆకాశరాజు. నారాయణపురానికి బయలుదేరిన వకుళమాలిక ఆ పట్టణం పొలిమేరులోని శివాలయం చేరుకుంది. ఆమె వెళ్లే సమయానికి పద్మావతి చెలికత్తెలు ఆలయంలో అర్చనలు చేయిస్తూ కనిపించారు. వకుళమాలిక వాళ్లతో పరిచయం చేసుకుంది. అర్చనలు ఎందుకు చేయిస్తున్నారని ఒక చెలికత్తెను ప్రశ్నించింది. మా యువరాణి పద్మావతి జ్వరంతో మంచం పట్టింది. ఆమె ఆరోగ్యం కుదుటపడటానికి శాంతి పూజలు చేయిస్తున్నామని చెప్పింది చెలికత్తె. నేను ఆకాశరాజు దంపతులతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను. నాకు మీరు రాజదంపతుల దర్శనం చేయిస్తారా అని వాళ్లను అడిగింది వకుళమాలిక. చెలికత్తెలు అందుకు సరేనన్నారు. వకుళమాలికను చెలికత్తెలు రాజదంపతుల సముఖానికి తీసుకుని వెళ్లారు. వకుళమాలిక ఆకాశరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె రాకకు కారణం అడిగాడు ఆకాశరాజు. మహారాజా, నా పేరు వకుళమాలిక. నాకు కుమారుడితో సమానుడైన శ్రీనివాసుడికి కన్యను అన్వేషిస్తున్నాను. వెంకటాద్రి మీద నివాసం ఉన్న శ్రీనివాసుడు చూడచక్కనివాడు. అతను సామాన్య మానవుడు కాడు, దివ్యపురుషుడు. మీ కుమార్తె పద్మావతిని తోటలో చూసి తొలిచూపులోనే వరించాడు. నిద్రాహారాలు మాని ఆమె కోసం పరితపిస్తున్నాడు. సౌభాగ్యవతి పద్మావతిని శ్రీనివాసుడికి కన్యాదానం చేయండి అంది వకుళమాలిక. ఆకాశరాజు శ్రీనివాసుడి కులగోత్రాల వివరాలు అడిగాడు. శ్రీనివాసుడు చంద్రవంశానికి చెందినవాడిని, అతడిది వాసిష్ఠ గోత్రమని వివరించింది వకుళమాలిక. ఆకాశరాజు దంపతులు వకుళమాలికకు అతిథి మర్యాదలు చేశారు. పద్మావతిని శ్రీనివాసుడికి కన్యాదానం చేసే ముందు అతని గురించిన కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవడం మంచిదనిపించింది ఆకాశరాజుకు. దేవగురువు తమ మేలు కోరే విజ్ఞుడు అయిన బృహస్పతి ఆచార్యుడిని ఆహ్వానించి వెంటబెట్టుకు రమ్మని కొడుకు వసుదాసుడిని పంపించాడు. ఆకాశరాజు ఆహ్వానాన్ని మన్నించి బృహస్పతి వేంచేశాడు. వెంకటాచలవాసుడైన శ్రీనివాసుడితో మా పుత్రిక పద్మావతి వివాహానికి ప్రతిపాదన వచ్చింది. మీ అభిప్రాయం సెలవీయండి అన్నాడు ఆకాశరాజు. ఆ విషయంలో సుఖయోగీంద్రుడిని సంప్రదించడం మంచిది అన్నాడు బృహస్పతి. బృహస్పతి సూచనను అనుసరించి ఆకాశరాజు సుఖమహర్షిని తీసుకురావటానికి తన తమ్ముడైన తొండమానుడిని పంపించాడు. తొండమానుడు సమీపంలో ఉన్న సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను సగౌరవంగా రథం మీద రాజధానికి తీసుకువచ్చాడు. శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లాడదలుచుకున్న విషయాన్ని, పద్మావతి ఇష్టపడిన విషయాన్ని సుఖమహర్షికి విన్నవించాడు ఆకాశరాజు. కొండకోనల్లో నివసిస్తున్న శ్రీనివాసుడి గురించి తనకు ఏమీ తెలియదని, పద్మావతిని అతడికి కన్యాదానం చేయవచ్చునా అని సుఖమహర్షిని అడిగాడు. శ్రీనివాసుడు ఎవరో కాదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువే. ఆ పురుషోత్తముడికి నీ కుమార్తెను అర్పించి జన్మను చరితార్థం చేసుకో ఆకాశరాజా అన్నాడు సుఖమహర్షి.
శ్రీనివాసుడు శ్రీహరే అని విన్న ఆకాశరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భూలోకంలో మానవులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాద్రి శిఖరాన్ని చేరుకున్నాడని వివరించాడు సుఖమహర్షి. నీ కుమార్తెగా నువ్వు భావిస్తున్న పద్మావతి మహాలక్ష్మి అంశతో జన్మించిన పుణ్యవతి. గత జన్మలో ఆమె వేదవతి అన్నాడు బృహస్పతి ఆకాశరాజుతో. వెంకటాద్రి మీద శ్రీనివాసుడి ఆలనా పాలన ఎవరు చూసుకుంటున్నారనుకుంటున్నారు? మరెవరో కాదు, ఆవిడ వకుళమాత. పూర్వజన్మలో కృష్ణుడిని ఒడిలో ఆడించిన యశోద అంటూ సుఖమహర్షి వివరించాడు. ఆకాశరాజు ఆనందంతో ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి బృహస్పతిని సుఖమహర్షిని కలియజూశాడు. అందరూ కారణజన్ములే అన్నాడు సుఖమహర్షి. నువ్వు కూడా కారణజన్ముడివే ఆకాశరాజా. గత జన్మలో నువ్వు ఎవరో కూడా మాకు తెలుసు అంటూ బృహస్పతి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. ఆకాశరాజు కుతూహలంగా వినయంగా చూశాడు. గురుదేవా, నా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక కలుగుతోంది అన్నాడు. బృహస్పతి వినిపిస్తాను, విను అన్నాడు. పూర్వం కాళహస్తి క్షేత్రంలో పురంధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి లేక లేక ఒక కొడుకు కలిగాడు. అతని పేరు మాధవుడు. సకల శాస్త్రాలు అభ్యసించి యుక్త వయస్కుడయ్యాడు. చిత్రలేఖ అనే చక్కని కన్యను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి శారీరక వాంఛలకు దాసుడైపోయాడు. భార్య చేసిన హితోపదేశాన్ని పెడచెవిన పెట్టి ధర్మం తప్పి ప్రవర్తించాడు. మద్యపానము మాంస భక్షణము చేసి కులభ్రష్టుడైపోయాడు. తల్లిదండ్రులను భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అనేక పాపాలు మూటగట్టుకున్నాడు. ఏ స్త్రీ కోసం తన కులాన్ని ధర్మాన్ని నీతిని త్యజించి పక్కకు వెళ్ళిపోయాడో ఆ స్త్రీ కాలక్రమాన చనిపోయింది. మాధవుడు దిక్కులేనివాడయ్యాడు. దేశద్రిమరి అయిపోయాడు. ఉత్తరాదికి చెందిన రాజు పరివారంతో కలిసి శేషాచలం యాత్రకు వెళ్తూ ఉంటే చూసిన మాధవుడు వాళ్ళ వెంట వెళ్ళాడు. వాళ్ళు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తింటూ వాళ్ళ వెన్నంటే వెళ్ళసాగాడు. రాజు పరివారము కపిలతీర్థ క్షేత్రములో తలనీలాలు చేయించుకున్నారు. వాళ్లను అనుకరిస్తూ మాధవుడు తన తల వెంట్రుకలు తీయించుకుని గుండు చేయించుకున్నాడు. రాజబృందం చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేసి శ్రాద్ధ కర్మలు ఆచరించారు. పిండ ప్రదానానికి అన్నము ధాన్యము లేని కారణంగా మాధవుడు మట్టితో పిండాలు చేసి మరణించిన తన పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేశాడు. యాత్ర చేస్తున్న రాజబృందంతో పాటు శేషాచలాన్ని అధిరోహించాడు. పరమ పావనమైన శేషాచల పర్వతం మీద పాదం మోపగానే మాధవుడి పాపాలు కరిగిపోవటం ప్రారంభించాయి. మాధవుడి శరీరంలో నుంచి పుట్టిన అగ్ని అతడి పాపాలను దహించి వేసింది. అతడు పర్వత శిఖరం చేరుకుని అక్కడ విశ్రమించాడు. బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. మాధవ, శేషాచల మహిమ నువ్వు చేసిన ఘోర పాపాలను దహించి వేసింది. పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని సేవించి నీ శరీరాన్ని వదిలిపెట్టు. భవిష్యత్తులో నారాయణపురం సుధర్ముడి కొడుకుగా నువ్వు జన్మిస్తావు. ఆ జన్మలో శ్రీ మహాలక్ష్మి నీ కుమార్తెగా అవతరిస్తుంది. ఆమెను పెళ్లాడి శ్రీ మహావిష్ణువు నీకు అల్లుడవుతాడు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన విధంగా మాధవుడు మరణించాడు అంటూ బృహస్పతి తన కథను ముగించాడు. ఆకాశరాజా, గత జన్మలో మాధవుడు మరెవరో కాదు, నువ్వే. నీ పాపాలను దహించిన కారణంతో శేషాద్రికి వెంకటాచలం అనే పేరు వచ్చింది సుమా అన్నాడు బృహస్పతి. నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు ఆకాశరాజు. వేం అనే సంస్కృతాక్షరానికి పాపం అని అర్థం. కటం అనే పదానికి దహించి వేసేది అని అర్థం. వెంకటాచలం అంటే పాపాలను దహించి వేసే పర్వతం అని అర్థం. గత జన్మలో నీ పాపాలను దహించిన అనంతరం ఆ పర్వతం వెంకటాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందిందని వివరించాడు సుఖమహర్షి.
గత జన్మలో మాధవుడు అయిన నీ గాథను సుఖానందుడు జనక చక్రవర్తికి వినిపించాడు అన్నాడు బృహస్పతికి. శ్రీనివాసుడిని అల్లుడిగా చేసుకునే అంశంలో నీ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పద్మావతిని ఆ శ్రీనివాస ప్రభువుకు కన్యాదానం చేస్తాను అన్నాడు ఆకాశరాజు ఆనందంగా. మంచిది, ఆ నిర్ణయాన్ని లేఖ ద్వారా శ్రీనివాసుడికి అందజేయి అన్నాడు బృహస్పతి. ఆ లేఖను నేనే స్వయంగా ఆ శ్రీనివాసుడికి సమర్పించి తరిస్తాను అన్నాడు సుఖమహర్షి. తమ కూతురు పద్మావతిని ఇచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయించినట్టు ఆకాశరాజు శ్రీనివాసుడికి శుభలేఖ రాసి సుఖమహర్షికి ఇచ్చాడు. మహానుభావ, శుభలేఖను మా కాబోయే అల్లుడికి అందజేసి పుణ్యం కట్టుకోండి అన్నాడు ఆకాశరాజు. ఆకాశరాజా, వెంకటాద్రి మీద విడిది చేసిన వైకుంఠవాసుడికి శుభలేఖ అందచేయటం అనేది శుభప్రదమైన విశిష్టమైన సేవ. ఆ సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం అన్నాడు సుఖమహర్షి. సుఖమహర్షి వెంకటాద్రి చేరుకుని శ్రీనివాసుడి నివాసానికి వెళ్ళాడు. పద్మావతితో ఆయన పరిణయం నిర్ణయించబడిన శుభవర్తమానం చెప్పి ఆకాశరాజు పంపిన లేఖను అందజేశాడు. ఆ లేఖను చదివిన శ్రీనివాసుడు సంతోషంతో పొంగిపోయాడు. ఆమె రాయబారం సఫలమైనట్లు వకులమాతకు చెప్పాడు. సుఖమహర్షికి అతిథి సత్కారాలు చేసి ఆకాశరాజు పంపిన ఉత్తరానికి ప్రత్యుత్తరం వ్రాసి సుఖమహర్షికి అందించాడు. వివాహానికి శ్రీనివాసుడి సమ్మతిని ఆయన నోట చెప్పించుకుని విని సుఖమహర్షి ఆకాశరాజు పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యాడు. శుకుడు వెళ్ళిపోగానే శ్రీనివాసుడు వకులమాతతో ఇలా అన్నాడు. అమ్మా, వధువు పద్మావతి వైపున తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులున్నారు, మిత్రులున్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, పరిజనం ఉన్నారు, ఆకాశరాజు చేత పాలింపబడుతున్న ప్రజలు ఉన్నారు. నాకేమో తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కా చెల్లెలు లేరు, పరిజనము లేరు. నాకున్నదల్లా నువ్వు, శ్వేతవరాహుడు, మీరిద్దరే. మనం ముగ్గురము పెళ్ళికి వెళితే ఏమాత్రం వైభవంగా ఉంటుంది అన్నాడు. నిరుత్సాహంగా పలికిన శ్రీనివాసుడి మాటలు విని వకులమాలిక చిరునవ్వు నవ్వింది. ఎంత అమాయకుడివి నాయనా, సకల యుగాలలోని జీవులందరికీ తల్లివి తండ్రివి నువ్వే కదా. తల్లి కాని తల్లి నేనున్నాను కదా. బంధువులు లేరన్న విచారం నీకెందుకు? బ్రహ్మ నీ కుమారుడే కదా, పరమశివుడు చుట్టమే కదా, ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు ఇతర దేవతలు నీ పరివారమే కదా. దేవతలందరూ దిగి వస్తే ఇక నీ కళ్యాణ వైభవానికి కొరత ఏముంటుంది చెప్పు అందామె. నేనిప్పుడు వైకుంఠ మందిరంలో లేను. ఇప్పుడు నేను పిలిస్తే వాళ్ళు వస్తారా? శ్రీనివాసుడు సందేహిస్తూ అన్నాడు. దివిని వదిలి భువికి దిగి వచ్చినంత మాత్రాన నీ ప్రభావం తగ్గుతుందా తండ్రి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం. సందేహించకుండా బ్రహ్మాది దేవతలందరికీ వర్తమానం అందజేసి వివాహానికి ఆహ్వానించు అని వకులమాత అంది. అందరినీ వివాహానికన్నా ముందుగానే ఇక్కడికి రమ్మని వర్తమానం పంపుతాను. వెంకటాద్రి మీదే కొన్ని రోజులు విడిది చేసి వివాహ సన్నాహాలు పూర్తి చేసుకుని అనంతరం వధువు నగరానికి వెళదాం. శ్రీనివాసుడు సాలోచనగా అన్నాడు. దేవతలకు వర్తమానం ఎవరి ద్వారా అందజేస్తావు శ్రీనివాస? వకులమాలిక ప్రశ్నించింది. నా పర్యంకమైన ఆదిశేషుడు, వాహనమైన గరుత్మంతుడు ఉన్నారుగా అమ్మా, శ్రీనివాసుడు చిరునవ్వుతో అన్నాడు. కళ్ళు అరమూసి ఏదో సంకల్పించాడు శ్రీనివాసుడు. మరుక్షణం ఆదిశేషుడు, గరుత్మంతుడు ఆయన ముందు సాక్షాత్కరించారు. ఇద్దరూ తమ స్వామికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. శ్రీనివాస కళ్యాణం 7వ భాగంలో మనం శ్రీనివాసుడు అలాగే పద్మావతి అమ్మవార్ల పెళ్లి సన్నాహాల గురించి తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.
ఆ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన కథని నేను చెప్పడం కూడా నాకు కూడా ఒక అదృష్టంగా భావించుతున్నాను. ఎందుకంటే అనుకోకుండా ఆ కథ నేను తీసి చదవడం అనేది కూడా ఒక ఆలోచన, ఆ ఆలోచన ఆ దేవుడు పుట్టించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కథ ప్రారంభిస్తున్నాను. శ్రీనివాసుని పెళ్లి సన్నాహాలు. స్వామి, ఇంతకాలానికి మా మీద దయ కలిగింది, ఆజ్ఞాపించండి అన్నాడు గరుత్మంతుడు. గరుడా, ఆకాశరాజు కూతురు పద్మావతితో మా వివాహం నిశ్చయమైంది. సత్యలోకానికి వెళ్ళు. మా పుత్రుడు బ్రహ్మను సకుటుంబంగా సపరివారంగా రమ్మని మా మాటగా చెప్పు అన్నాడు శ్రీనివాసుడు. ఆజ్ఞ అంటూ గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆదిశేషుడు వినయంగా శ్రీనివాసుని వైపు చూశాడు. స్వామి, ఆజ్ఞాపించండి. పర్యంక సేవ కాదు ఆదిశేష, నువ్వు వెంటనే కైలాసానికి వెళ్ళు. నాగభూషుడైన పరమశివుణ్ణి దర్శించు. మా వివాహానికి ఆహ్వానించి తీసుకురా. కైలాస కుటుంబమంతా ఆ రోజు ఇక్కడికి కదిలి రావాలని విన్నవించు అన్నాడు శ్రీనివాసుడు. ఆదిశేషుడు వినయంగా తల ఊపి బయలుదేరాడు. నాయనా శ్రీనివాస, అష్టదిక్పాలకులను మర్చిపోయావు అంటూ గుర్తు చేసింది వకుళమాలిక. బ్రహ్మ అందరినీ వెంటబెట్టుకు వస్తాడమ్మా, సపరివారంగా రమ్మన్నాను కదా. దిక్పాలకులను, గంధర్వులను, కిన్నెర్ను అందరినీ తీసుకువస్తాడు అంటూ బదులిచ్చాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు ఊహించినట్లుగానే బ్రహ్మ సమస్త దేవతలను వెంటబెట్టుకుని వెంకటాచలానికి వచ్చాడు. అందరూ బృందాలుగా శ్రీనివాసుడికి నమస్కారాలు అర్పించారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించాడు. కుమారా, ఈ సాధ్వి వకుళమాలిక. ఈ అవతారంలో ఇక్కడ నాకు తల్లి. కృష్ణావతార సమయంలో యశోద అన్నాడు శ్రీనివాసుడు వకుళమాలికను పరిచయం చేస్తూ. బ్రహ్మ పితామహికి ప్రణామాలు అంటూ వకుళమాతకు నమస్కరించాడు. దేవతల మధ్య చేతులు జోడించి నిల్చున్న దేవశిల్పి విశ్వకర్మను తన సమీపానికి పిలిపించుకున్నాడు శ్రీనివాసుడు. విశ్వకర్మ, మా వివాహానికి దేవతలు, మునులు ఎందరో వచ్చారో చూశావు కదా. వాళ్ళందరూ హాయిగా విడిది చేయటానికి అనువైన సౌకర్యాలు కలిగిన మందిరాన్ని ఇక్కడ నిర్మించు అన్నాడు విశ్వకర్మను ఆజ్ఞాపిస్తూ శ్రీనివాసుడు. విశ్వకర్మ అతిథులందరూ విశ్రమించడానికి వీలుగా సకల సదుపాయాలతో ఒక మందిరాన్ని తన సంకల్ప మంత్రం చేత నిర్మించాడు. దేవతలు, ఋషులు ఆ మందిరంలో విడిది చేశారు. ఆ తరువాత శ్రీనివాసుడు అగ్నిదేవుడిని పిలిపించి, అగ్నిహోత్ర, నీ భార్యలైన స్వాహాదేవి, స్వధాదేవి సహకారం తీసుకుని అతిథులు ఆరగించడానికి రుచికరమైన వంటలు వండు అన్నాడు. అగ్ని అందుకు సమ్మతించాడు. శ్రీనివాసుడు అదేవిధంగా కొందరు దేవపురుషులను ఎంపిక చేసి వాళ్లకు పనులు అప్పగించాడు. అందరికీ నీళ్లు అందివ్వటానికి వరుణుడిని నియమించాడు. పరిమళ ద్రవ్యాలు సమకూర్చి అందరికీ పంచే పనిని వాయుదేవుడికి అప్పగించాడు. వంట సామాగ్రిని, నీటి పాత్రలను శుభ్రం చేసే పనిని నవగ్రహాలకు నియమించాడు. శాస్త్రోక్త ప్రకారం వివాహ సంబంధమైన ప్రాథమిక కార్యాలను నిర్వహించమని బ్రహ్మను ఆదేశించాడు శ్రీనివాసుడు. ఓం ప్రథమంగా మంగళ స్నానం చేయాలి. అనంతరం ఇష్టదేవతలను ఆరాధించాలి. తదనంతరం కులదేవతను ప్రతిష్ఠించాలి అన్నాడు బ్రహ్మ. అది వినగానే శ్రీనివాసుడికి తన ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మి గుర్తుకు వచ్చింది. కుమారా, మనమందరం నిండుగా ఉన్నప్పటికీ ఈ సభామందిరంలో కళ లేదు. శ్రీలక్ష్మి లేని చోట కళ ఉండదు సుమా అన్నాడు శ్రీనివాసుడు. లక్ష్మిని తలుచుకుని విచారిస్తున్న శ్రీనివాసుని పరమశివుడు ఓదార్చాడు. నేను వెళ్ళి మాతను వెంటబెట్టుకు వస్తాను, ఆనతి ఇవ్వాలి అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీనివాసుడు ఆయనను విచారించి వారించి సూర్యభగవానుని తన సమీపానికి పిలిపించాడు. సూర్యుడు దగ్గరగా వచ్చి చేతులు జోడించి నిలుచున్నాడు. సూర్య, ఈ ఆనంద సమయంలో ఆదిలక్ష్మి లేని కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శృగాల వాసుదేవుడి
నగరమైన కరవీరాపురానికి దగ్గరగా లక్ష్మి తపస్సులో ఉంది. మా వివాహానికి ఆమెను ఆహ్వానించి తీసుకురా అన్నాడు శ్రీనివాసుడు. తన భర్తకు జరిగే పునర్వివాహానికి శ్రీ మహాలక్ష్మి వస్తుందా అన్న సందేహం కలిగింది సూర్యుడికి. ఆ మాటే పైకి అన్నాడు. శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వాడు. పద్మావతితో మా వివాహం త్రేతాయుగంలో సంకల్పించినదే సుమా. ఈ వివాహం జరగడానికి వీలుగా శ్రీలక్ష్మి అలిగి వెళ్ళిపోయింది. శుభవార్త వినిపించి నువ్వు ఆహ్వానించగానే ఆమె ఉత్సాహంగా నీ వెంట వస్తుంది, వెళ్ళు అన్నాడు. సూర్యభగవానుడు కరవీరపురం దారి పట్టాడు. శ్రీ మహాలక్ష్మి చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెంట వచ్చింది. శ్రీనివాసుడి పాదాలకు నమస్కరించింది. శ్రీనివాసుడు ఆమెను సాదరంగా ఆహ్వానించి తన సమీపంలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో అనునయ వాక్యాలు పలికాడు. దేవి, రామావతార సమయాన నువ్వు నాతో చెప్పిన సంగతి గుర్తుందా అని లక్ష్మిని అడిగాడు శ్రీనివాసుడు. ఎందుకు గుర్తుకు లేదు? వేదవతిని పరిణయమాడమని ఆనాడు నేను మీకు విన్నవించాను కదా అంది లక్ష్మి చిరునవ్వుతో. ఆనాటి వేదవతే నేటి పద్మావతి, శ్రీనివాసుడు చిరునవ్వుతో చెప్పాడు. ఆ మాత్రం నాకు తెలియదనుకున్నారా? భృగువు మీద నెపం వేసి నేను అలిగి వెళ్ళిపోయింది ఎందుకనుకున్నారు? పక్కనే నేనుంటే మీరు పద్మావతిని చేరనీయరన్న అనుమానంతోనే వెళ్ళిపోయాను అంది ఆదిలక్ష్మి నవ్వుతూ. అయితే శ్రీనివాసుడికి మంగళ స్నానం నువ్వే చేయించు తల్లి అంది లక్ష్మితో వకుళమాలిక. దివ్య పరిమళ తైలంతో నేనే నా నాథునికి తలంటుతాను అంది లక్ష్మి ఆనందంగా నవ్వుతూ. లక్ష్మి తన హృదయేశ్వరుని మంగళ స్నానానికి పూర్వరంగంగా పరిమళ తైలంతో తలంటింది. వివిధ పావన తీర్థాల నుంచి వరుణుడు సేకరించి తెచ్చిన స్వచ్ఛమైన జలాలతో శ్రీనివాసునికి ముత్తైదువులు మంగళ స్నానం చేయించారు. ఆ కార్యక్రమానికి సరస్వతి, పార్వతి నేతృత్వం వహించారు. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు తదితర మహర్షులకు శ్రీనివాసుడు నమస్కారాలు చేశాడు. ముత్తైదువులు శ్రీనివాసుడిని వరుడిగా వస్త్రాలతో, ఆభరణాలతో అలంకరించారు. శ్రీనివాసుడు బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో పుణ్యాహవచనం చేశాడు. అనంతరం అష్టావర్లు అనే వివాహ సంబంధమైన కార్యక్రమం నిర్వర్తించాడు. తదనంతరం కులదేవత ప్రతిష్టాపన చేయాలన్నాడు వశిష్ఠ మహర్షి. అందుకు సమాధానంగా తన కులదేవత శమీవృక్షం అని చెప్పాడు శ్రీనివాసుడు. పుష్కరిణి ఉత్తర దిశలో ఉన్న కుమారతీర్థం వద్ద నుండి శమీవృక్ష శాఖను శాస్త్రోక్త విధానంలో శ్రీనివాసుడు స్వయంగా తీసుకువచ్చాడు. మహర్షుల సూచన మేరకు వరాహస్వామి అనుమతితో ఆయన సన్నిధిలో తన కులదేవత అయిన శమీవృక్ష శాఖను శ్రీనివాసుడు ప్రతిష్ఠించాడు. బ్రహ్మ ఆధ్వర్యంలో కులదేవతను అర్చించాడు. పూజలన్నీ పూర్తి అయిన తరువాత శ్రీనివాసుడు బ్రహ్మతోనూ పరమశివుడితోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. వివాహానికి అవసరమైన ధనము నా వద్ద లేదు, కర్తవ్యం ఆలోచించండి అన్నాడు వాళ్లతో శ్రీనివాసుడు. అప్పు చేసి వివాహం చేసుకోవడం శాస్త్రసమ్మతమే అన్నాడు పరమశివుడు సాలోచనగా. ధనాధిపతి కుబేరుడున్నాడు, అతని వద్ద రుణంగా తీసుకుంటే కార్యం జరిగిపోతుంది కదా అన్నాడు బ్రహ్మ. పరమేష్టి పరమేశ్వరుల అభిప్రాయాలు తెలియగానే శ్రీనివాసుడు కుబేరుణ్ణి సముఖానికి పిలిపించుకున్నాడు. కుబేరా, మా వివాహానికి ధనం అవసరమైంది, నువ్వే అప్పుగా సమకూర్చాలి సుమా అన్నాడు శ్రీనివాసుడు. రుణపత్రం రాసి ఇస్తే వడ్డీకి రుణంగా సొమ్ములు ఇస్తాను అన్నాడు కుబేరుడు. కలియుగంలో విలంబినామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష సప్తమి తిథి అయిన ఆనాడు శ్రీనివాసుడు స్వహస్తాలతో కుబేరుడికి రుణపత్రం రాసి ఇచ్చాడు. తరువాత బ్రహ్మ, శివుడు ఆ పత్రంలో సాక్షి సంతకాలు చేశారు. ఈ సంఘటనకు మూడవ సాక్షిగా అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షాన్ని ఎన్నిక చేశారు. పత్రంలో పేర్కొన్న విధంగా 14 లక్షల మాడల ధనాన్ని కుబేరుడు శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు.
కుబేరుడు అప్పుగా ఇచ్చిన 14 లక్షల శ్రీరామ ముద్రలున్న మాడలను శ్రీనివాసుడు కుబేరునికే ఇచ్చి వివాహానికి వ్యయం చేయమన్నాడు. కుబేరుడు వంటకు అవసరమైన సామాగ్రిని పెద్ద మొత్తంలో కొని తెప్పించాడు. వంట పనికి నియోగింపబడిన అగ్నిదేవుడు అవసరమైన పాత్రలు లేవన్నాడు. వివాహానికి ఆహుతులై విచ్చేసిన దేవ గంధర్వ కిన్నెర కింపురుష మహర్షి బృందాలను దృష్టిలో ఉంచుకుని వండటానికి శ్రీనివాసుడు అగ్నికి ఒక ఉపాయం చెప్పాడు. అగ్ని, పుష్కరిణిని పాత్రగా చేసుకుని అందులో అన్నం వండు. పాప వినాశాన్ని తీర్థంలో పప్పు, ఆకాశగంగ తీర్థంలో బెల్లం పరమాన్నము, దేవతీర్థంలో కూర, తుంబురు తీర్థంలో పులిహోర, కుమార తీర్థంలో వివిధ రకాల పిండి వంటలు, పాండుతీర్థంలో చారు, ఇతర తీర్థాల్లో కందమూల ఫలాలతో చేసే కూరలు వండు అన్నాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడి మహిమతో ఆ తీర్థాలన్నీ భారీ స్థాయి వంటపాత్రలుగా రూపొందాయి. అగ్నిదేవుడు సతీ సమేతంగా 6 రుచులతో కూడిన ఆహార పదార్థాలను సిద్ధం చేశాడు. అగ్నిదేవుడు అటు పిమ్మట శ్రీనివాసుని దర్శించుకుని ఇలా అన్నాడు: చిత్రాన్నం, దధ్యోజనం, తేనెతో పరమాన్నం, రకరకాల భక్ష్యాలు, అప్పాలు, కూరలు చక్కగా వండి సిద్ధం చేశాను. వివాహానికి విచ్చేసిన వారిని అందరినీ భోజనం ఆరగించమని ఆహ్వానించాడు శ్రీనివాసుడు. అప్పుడు బ్రహ్మ, శ్రీనివాస, భగవంతుడికి నివేదించకుండా భోజనం చేయటం అపచారం కదా. నీ వివాహ సంబంధమైన స్నాతకంలో ఆహారాన్ని ఎవరికి నివేద్యంగా సమర్పించాలో తోచకుండా ఉంది. మీరే సెలవియ్యాలి అన్నాడు. ఘన నైవేద్యాన్ని స్వీకరించే అర్హత కలిగిన మహానైవేద్య భోక్త ఉన్నారు కదా కుమారా అన్నాడు శ్రీనివాసుడు చిరునవ్వుతో. మహానైవేద్య భోక్త, అతడు ఎవరు జనక అన్నాడు బ్రహ్మ. ఇంకెవరు? చతుర్భుజ, అహోబిల మహాబలుడు నరసింహదేవుడు. శ్రీనివాసుడు చిరునవ్వుతో అన్నాడు. బ్రహ్మదేవుడు అహోబిల నరసింహస్వామిని ఆహ్వానించాడు. ఆయనకు శాస్త్ర సమ్మతంగా అర్పించి ఆహార పదార్థాలన్నిటినీ నివేదన చేశాడు. దేవతలు, మహర్షులు, గంధర్వులు, ఇతరులు బారులు తీరి కూర్చున్నారు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, నిర్వతి, వరుణుడు, వాయుడు, కుబేరుడు, ఈశానుడు అందరికీ లోటు లేకుండా వడ్డించాడు. ఆహుతులందరూ భుజించిన అనంతరం శ్రీనివాసుడు బ్రహ్మను, పరమేశ్వరుణ్ణి, లక్ష్మిని, దిక్పాలకులను, అగ్నిని, ఆదిశేషుడిని, గరుక్మంతుడిని సహపంక్తిలో ఉంచుకుని అందరితో కలిసి భోజనం చేశాడు. ఆ రాత్రి అందరూ వెంకటాద్రి మీదనే విశ్రమించారు. మరుసటి ఉదయం వధువు పట్టణం అయిన నారాయణపురం బయలుదేరి వెళ్లేందుకు నిర్ణయం జరిగింది. మరునాటి ఉదయం శ్రీనివాసుడు సకల దేవతా సమూహంతో కలిసి ఆకాశరాజు పట్టణానికి పయనం కట్టాడు. తన వాహనం అయిన గరుక్మంతుణ్ణి అధిరోహించాడు శ్రీనివాసుడు. బ్రహ్మదేవుడు తన తెల్లహంస వాహనం ఎక్కాడు. శివుడు నందీశ్వరుని అధిరోహించాడు. ఇంద్రుడు ఐరావతం అనే 4 దంతాల ఏనుగును, అగ్నిదేవుడు పొట్టేలును ఎక్కారు. యమధర్మరాజు పౌండ్రకం అనే పేరు కలిగిన మహిషాన్ని అధిరోహించాడు. వరుణుడు జలధి అనే మొసలి వాహనం మీద బయలుదేరాడు. కుబేరుడు భయంకరాకారుడైన నరవాహనం ఎక్కాడు. వాయువు జింకను అధిరోహించాడు. నైరుతి తన గార్ధబ వాహనం మీద బయలుదేరాడు. ఇతర దేవతా స్వరూపులైన గంధర్వులు, విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ తమ తమ వాహనాలపై శ్రీనివాసుడిని అనుసరించారు. వెంకటాద్రి నుంచి బయలుదేరిన ఆ దేవపరివారం అందరికీ కనువిందు చేస్తూ కదిలింది. నవగ్రహ దేవతలైన సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రువు, శని, రాహువు, కేతువు తమ తమ దివ్య రథాలను అధిరోహించి బయలుదేరారు. దేవతా స్త్రీలందరూ తమ భర్తల వాహనాల మీద కూర్చున్నారు. మార్గమధ్యంలో ఉన్న పద్మతీర్థం అనే మహాపుష్కరిణి తన పరివారంతో సమీపించాడు శ్రీనివాసుడు. ఆ పుష్కరిణి సమీపంలో ఉన్న సుఖయోగ ఆశ్రమాన్ని సందర్శించాడు. సుఖమహర్షి భక్తి శ్రద్ధలతో అందజేసిన ఆతిథ్యాన్ని స్వీకరించి
పరివారంతో పాటు ఆయన్ను కూడా వెంటేసుకుని నారాయణపురం వైపు తన మహాప్రయాణాన్ని కొనసాగించాడు. నారాయణపురంలో అంతఃపుర స్త్రీలు పద్మావతిని పెండ్లి కుమార్తెగా అలంకరించారు. పందిళ్లతో, తోరణాలతో నగరాన్ని అందంగా అలంకరించారు. సకల దేవతల సాక్షిగా జరగనున్న ఈ వివాహానికి నవరత్నాలతో అద్భుతమైన మండపాన్ని నిర్మించారు మహాశిల్పులు. వధువుగా అలంకరించబడిన పద్మావతిని ఏనుగు మీద కూర్చుండబెట్టి పరివార సమేతంగా మంగళవాద్యాలతో శ్రీనివాసుడికి ఎదురుగా తీసుకువెళ్లారు ఆకాశరాజు దంపతులు. ఎదురుకోలు అనే వివాహ సంబంధమైన కార్యక్రమంలో వధూవరులైన పద్మావతి, శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు ఆకాశరాజు దంపతులను నారదుడు శ్రీనివాసుడికి పరిచయం చేశాడు. నారాయణపురం ద్వారం వద్ద ఉన్న ఆలయంలో దుర్గను శ్రీనివాసుడు, పద్మావతి దర్శించి అర్చనలు చేశారు. తమ వివాహం నిర్విఘ్నంగా జరిగేలా దీవించమని ఇద్దరూ జగన్మాత అయిన దుర్గను వేడుకున్నారు. అనంతరం ఆకాశరాజు వధూవరులను నారాయణపుర వీధుల్లో ఊరేగించారు. పురస్త్రీలు వధూవరుల మీద అక్షతలు, పేలాలు, పుష్పాలు వర్షించారు. వధూవరుల అతిలోక సౌందర్యం పురజనులకు నేత్రపర్వం చేసింది. మహర్షులు పఠిస్తున్న వేదమంత్రాల ఘోష, మంగళ వాయిద్యాల శ్రావ్యమైన శబ్దాలతో శృతి కలిపింది. నవరత్నాలతో, పుష్పాలతో మనోహరంగా అలంకరించబడిన విడిది గృహంలో శ్రీనివాసుడు తన దేవతా పరివారంతో విడిది చేశాడు. ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి ఆధ్వర్యంలో వరుని పరివారానికి విందు భోజనం అందజేయబడింది. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. అది శుక్రవారం, దశమ తిథి. ఆ రాత్రి 13 గడియలకు సుముహూర్తం అయినందువల్ల పగలంతా వివాహపూర్వ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం కాగానే ఆకాశరాజు బంధుమిత్ర పరివార సమేతంగా విడిదికి వెళ్ళి శ్రీనివాసుడిని కళ్యాణ మండపానికి సవినయంగా ఆహ్వానించాడు. ధరణీదేవి కాబోయే అల్లుడికి వశిష్ఠ మహర్షి సూచన మేరకు ఉపచారాలు చేసింది. శ్రీనివాసుడు తన పరివారం వెంటరాగా రాజనగరులోని కళ్యాణ మండపానికి విచ్చేశాడు. పురోహితుని సూచనను అనుసరించి ఆకాశరాజు స్వామి పుష్కరిణీ తీర్థంలో శ్రీనివాసుడి పాదాలను కడిగాడు. వరుని కాళ్ళు కడగటానికి ధరణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే పురుష సూక్తం పఠిస్తూ ఆయన పాదాలను కడిగాడు. కన్యాదాన సమయంలో ఆయన శ్రీనివాసునికి వజ్ర కిరీటాన్ని, కంఠాభరణాలను, కేమందాలను, భుజకీర్తులను, వజ్ర కంకణాలను, బంగారుమలను, రత్నాలు చెక్కిన పాదుకలను బహూకరించాడు. మాంగళ్యధారణకు ముందుగా దేవగురు బృహస్పతి పద్మావతి ప్రవరను ఈ విధంగా పఠించాడు. అత్రిగోత్రంలో జన్మించినది, సువీరుని ముని మనమరాలు, సుధర్ముని మనురాలు, ఆకాశరాజు పుత్రిక అయిన సౌభాగ్యవతి పద్మావతిని స్వీకరించు. అదేవిధంగా వశిష్ఠ మహర్షి శ్రీనివాసుని ప్రవర్ను పఠించాడు. వశిష్ఠ గోత్రోద్భవుడు, యయాతి ముని మనవడు, సూరసేనుని మనవడు, వసుదేవుని పుత్రుడు అయిన శ్రీనివాసునకు సౌభాగ్యవతి పద్మావతిని స్వీకరిస్తున్నాం. తదనంతరం ఆకాశరాజు శ్రీనివాసుని చేతికి కంకణం కట్టాడు. పద్మావతి చేతికి బృహస్పతి కంకణం కట్టాడు. వేదమంత్రాలతో పవిత్రం చేయబడిన మంగళసూత్రాన్ని శ్రీనివాసుడు పద్మావతి మెడలో కట్టాడు. వశిష్ఠ మహర్షి వేదోక్తంగా వధువు పద్మావతి చేత లాజహోమం చేయించాడు. దేవతలు, మహర్షులు, బంధుమిత్రులు అందరూ నవరత్నాలు కలిపిన అక్షింతలను వధూవరుల శిరస్సుల మీద వర్షించారు. మాంగళ్యధారణ అనంతరం వధూవరులను రత్న సింహాసనం మీద ఆసీనులను చేశారు. ఆకాశరాజు పాలగిన్నెను చేతిలో ఉంచుకుని అల్లుడిని పూజించాడు. వధువు పద్మావతి నాభిని పాలతో తుడిచి శ్రీనివాసుని మాతృమూర్తి స్థానంలో ఉన్న వకుళమాలికకు శ్రీ మహాలక్ష్మికి అప్పగింతలు చేశారు ఆకాశరాజు దంపతులు.
వకుళమాలిక ఒక యుగానంతరం తన కోరిక తీరడంతో ఆనంద బాష్పాలు రాల్చింది. వధూవరుల వేషభూషణాలతో, అప్రాకృతమైన దివ్య సౌందర్యంతో, కిరీటాలతో, పూలమాలలతో కళ్లకు విందు చేస్తున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల మీద దేవతలు, మహర్షులు పుష్పవృష్టి కురిపించారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.